ఏపీలో అధికారం ఎవరిది అన్నది ఇప్పుడు అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న. సర్వేలను సైతం ఎవరూ పెద్దగా నమ్మని పరిస్థితి. ఎవరి సర్వేలు వాళ్ళను గెలిపిస్తున్నాయి, ఎవరి ధీమా వారిదే. ఈ పరిస్థితుల్లో ప్రత్యర్థి పార్టీలు చెప్పే విషయాలు, వారు అనుకునే అంశాలే అతి కీలకంగా మారుతున్నాయి. ఇంతకీ ఏపీ రిజల్ట్స్ ఏ పార్టీకి పవర్ ఇవ్వనున్నాయి? ఏపీలో అధికారం చేపట్టబోయేది ఎవరు అన్న దాని మీద ఒక రహస్య నివేదికను బీజేపీ కేంద్ర పెద్దలకు సొంత పార్టీ ప్రముఖుడే ఇచ్చారు అన్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఆ ప్రముఖుడు మాజీ ఎంపీ. అంతేకాదు, గతంలో ప్రముఖ సెఫాలజిస్ట్గా పనిచేశారు. రాజకీయ సర్వేలు దేశానికి 3 దశాబ్దాల క్రితం పరిచయం చేసిన వారు, అందులో చేయి తిరిగిన వారు, బీజేపీ అగ్రనాయకత్వంతో బాగా సాన్నిహిత్యం ఉన్నవారు, ఏపీలో అన్ని ప్రాంతాల మీద అవగాహన ఉన్నవారు. ఆయన ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత పోస్ట్ పోల్ సర్వేని ఒకటి తానుగా చేసి కేంద్ర పెద్దలకు నివేదించారు అన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ ప్రముఖుడు ఇచ్చిన నివేదికలో కూటమికి గల అవకాశాలెంత, వైసీపీకి ఎంత అన్నది కూడా స్పష్టంగా వివరించారు అని అంటున్నారు. దాంతో ఆ నివేదిక చేతబట్టుకొని ఏపీ రాజకీయ పరిణామాలను బీజేపీ నిశితంగా గమనిస్తోంది అని అంటున్నారు. ఏపీలో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయన్నది కూడా ఆయన వివరించారని, అలాగే వైసీపీ టీడీపీ కూటమి పర్ఫార్మెన్స్ కూడా చాలా కూలంకషంగా వివరించారు అని అంటున్నారు. ఆయన సెఫాలజిస్ట్గా గతంలో బీజేపీకి అందించిన సర్వేలు పొల్లుపోలేదు కాబట్టి ఆయన నివేదిక మీద కేంద్ర పెద్దలు నమ్మకం ఉంచారని అంటున్నారు. ఈ ప్రచారంలో వాస్తవం ఎంతుందో తెలియదు, కానీ ఒక రాజకీయ పార్టీ అయితే ముహూర్తం పెట్టుకొని మరీ ప్రమాణానికి సిద్ధమవుతోంది. ఇలా సర్వేలను మించిన నివేదికగా దానిని చూస్తున్నారు. మరి ఈ నివేదికలో ఏముంది అన్నది అయితే సస్పెన్స్. ప్రచారంలో ఉన్న దానిని బట్టి, ఒక పార్టీ చేస్తున్న హడావుడిని బట్టి విజేత ఎవరో ఊహించుకోవచ్చు అంటున్నారు.